గుడ్ మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. చదవబడిన వాక్యములో సమాధానము లేని సమయమున కూడా సమాధానమని చెప్పుచు నా ప్రజల యొక్క గాయములు పైపైన మాత్రమే బాగు చేయుదురు అనే మాట దేవుడు ఇర్మియా ద్వారా ప్రజలతో చెప్తున్నాడు. ఇర్మియా కాలంలో ఇశ్రాయేలీలు దుర్మార్గంగా జీవించి దేవునికి వ్యతిరేకంగా జీవించడం వలన శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించాడు. బలమైన రాజ్యమైనటువంటి బబులోను రాజ్యం యొక్క చక్రవర్తి నెబుకద్నెజరు చేతికి అప్పగించబోతున్నాడు. నెబుకద్నెజరు ఆ ప్రజలను చంపి ఆ యొక్క యెరూషలేము అంతటినీ కూడా కాల్చివేయబోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఇర్మియా మారు మనసు పొందండి అయ్యా, మహా ఉగ్రత రాబోతుంది, దేవుడు మొత్తం మన దేశాన్ని అంతటినీ కూడా బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరు చేతికి అప్పగించబోతున్నాడు. ఇప్పుడన్నా మీరు మారితే ఆ భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించుకుంటారని చెప్తూ ఉంటే కొంతమంది ప్రవక్తలు లేదు దేవుడు మనపక్షంగా ఉన్నాడు, ఎవ్వడు మనల్ని ఏమి చేయలేడని బోధిస్తూ ఉన్నారు. సో దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు అబద్ధాలు బోధిస్తూ ఉంటే అవి మనుషులకి చాలా చక్కగా ఉన్నాయి. నీతిని యథార్థమైన ప్రవచన వాక్యాన్ని బోధించే ప్రవక్త ఇర్మియా ఎవరికీ నచ్చలేదు. ఇతడు ఎప్పుడూ కూడా మాకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడని చెప్పి ఇర్మియాని హింసించడం స్టార్ట్ చేశారు. దొంగ ప్రవచనాలు చేసి పైపైన మాత్రమే గాయాలు మాన్పేలాగా ప్రవచించే వారిని మాత్రం ప్రజలు బాగా ఆదరించారు. అందులో ఒకడైనటువంటి హనన్యా గురించి ఏమంటున్నారో చూద్దాం. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనంలో దేవుడైన యెహోవా హనన్యాతో ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నమాట. అంతటా ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లా నేను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నావు. కొంతమంది మన దగ్గరికి వస్తారు, మనకి దేవుని పేరట ప్రవచనం చెప్తారు. ఆ ప్రవచనం నెరవేరితే నెరవేరుతుంది, నెరవేరకపోతే నెరవేరదు. నెరవేరితేనేమో దైవ ప్రవక్తని చెప్పుకుంటారు, నెరవేరకపోతేనేమో నీకు విశ్వాసం లేదు, అలా జరిగిందంటారు. అటువంటి ప్రవక్తల ద్వారా మనము మోసపోయి అపవిత్రమైనటువంటి అన్యాయపు అవినీతి గల సమాధానం, ఫేక్ పీస్ అన్నమాట, అది నిజమైన సమాధానం కాదు. మన జీవితంలో మనలో నీతి లేకుండా సమాధానం రాదు. సమాధానం అనేది నీతి అనే విత్తనం విత్తితే వచ్చేది సమాధానం. అవినీతి అనే విత్తనం విత్తినా సమాధానం వస్తుంది అంటే అది ఫేక్ సమాధానం, నిజమైన సమాధానం కాదు. ఒక ఉదాహరణ చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసే సమయంలో పిలాతు దగ్గర యేసు ప్రభు నిలబడ్డాడు. పిలాతుకు తెలుసు యేసు ప్రభు నీతిమంతుడని, కానీ ప్రజలను సంతోషపరచడానికి యేసు ప్రభుని దోషిగా సిలువకు అప్పగించాడు. అదే సమయంలో పిలాతుది, హేరోద్ది వేరు ఏరియాలన్నమాట. ఈ యొక్క హేరోదు గలిలయ ప్రాంతానికి అధిపతి అయితే పిలాతు యోదయ ప్రాంతానికి అధిపతి. యెరూషలేము యోదయలో ఉంది. యేసు ప్రభు నజరేతు వాడు గలిలయ హేరోద్ది. పిలాతు యేసు ప్రభుని నా ఏరియా కాదని హేరోదికి పంపిస్తే హేరోదుకు కూడా తెలిసి యేసు ప్రభు నీతిమంతుడని, అయినా ప్రజలను సంతోషపరచడానికి పిలాతుతో పాటు చేతులు కలిపి యేసయ్యను శిక్షకు అప్పగించాడు. ఈ పరిస్థితులు అట ఎప్పటి నుండో వీళ్ళిద్దరికి పడని వీళ్ళిద్దరి మధ్య సమాధానం ఏర్పడిపోయిందట. ఏ సమాధానం ఇది? అవినీతి సమాధానం. హేరోదుకి పిలాతుకి పడట్లేదు. బహుశా వారు ఎవరి ప్రాంతంలో ఉన్న రాజకీయాలు ఒకరి దాంట్లో ఒకరు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏంటో వారిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. అయితే యేసు ప్రభుని అన్యాయంగా సిలువకు అప్పగించడంలో మాత్రం ఒక అవినీతి పని చేయడానికి మాత్రం వీళ్ళిద్దరి మధ్య ఏమొచ్చిందట చూడండి. లోకాసు వార్త 23వ అధ్యాయం 12వ వచనం. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరికొకడు మిత్రులైరి.
ఏ మంచి పనికి మిత్రులయ్యారు? ఒక నీతిమంతుడైన యేసు ప్రభుని అవినీతిగా సిలువ వేయడానికి అవినీతితో మీరు మిత్రులయ్యారట. నీతిగల సమాధానం కాదు. గమనించండి, ఈరోజు మన జీవితంలో కూడా అబద్ధము బేస్ చేసుకుని మనకెవరన్నా సమాధానం కలిగే మాటలు మాట్లాడుతున్నారా? లేక మనము తప్పు చేసి కాంప్రమైజ్ అయ్యి, నీతిని కాంప్రమైజ్ అయ్యి చెడు పనులు చేస్తూ సమాధానంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నామా? అది నిజమైన అది నిజమైన సమాధానం కాదు. ఆ యొక్క సమాధానం మనకి ఇందాక భక్తుడైనటువంటి ఇర్మియా చెప్పినట్టు పైన మాత్రమే ఆ యొక్క దెబ్బని బాగు చేస్తున్నట్టుగా ఉండే మాటలు, కానీ అది ఇంకా సీరియస్గా మన యొక్క జబ్బుని ఇంకా తీవ్రమైన స్థితికి తీసుకెళ్ళిపోయే భయంకరమైనటువంటి స్థితికి మనల్ని దిగజారుస్తాయి అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇది నిజమైన సమాధానమా లేక అబద్ధపు సమాధానం, ఫేక్ సమాధానమా తెలుసుకోవాలంటే ఏ సమాధానం అయితే మనం పొందుకుంటున్నామో అది నీతికి ఆధారంగా ఉందా, అవినీతికి ఆధారంగా ఉందా, సత్యానుసారంగా ఉందా, లేక అబద్ధాన్ని బేస్ చేసుకుని సమాధానం ఉందా? అందుకనే నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొని అంటాడు కీర్తనాకారుడు. నీతి ఎప్పుడూ కూడా సమాధానంతో కలిసి ఉంటుంది. ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో చాలా పీస్ఫుల్గా పీస్ని ఎంజాయ్ చేస్తున్నాను అంటే ఏ పీస్ని ఎంజాయ్ చేస్తున్నావు అని ఒకసారి ప్రశ్నించుకో. తప్పులు చేసి టెంపరీగా వచ్చే పీస్ని ఎంజాయ్ చేస్తున్నావా? అది నిన్ను డిజాస్టర్ తీసుకెళ్తుంది, అది నిన్ను దారుణమైనటువంటి అపాయానికి గురి చేస్తుంది అనే సత్యాన్ని తెలుసుకుని నీతి సమాధానం కొరకు ఎదురు చూద్దాం, అవినీతి సమాధానాన్ని విడిచిపెడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నా తండ్రి, ఈరోజు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్యము మా జీవితంలో రక్షణ వాక్యంగా మార్చండి. మాలో అవినీతిని తొలగించండి. నీ నీతినే మాకు సమృద్ధికి ఇచ్చి నీ నీతి ద్వారా వచ్చే సమాధానంతో మా జీవితాన్ని కట్టమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుండి నీతి సమాధానములతో పరిశుద్ధాత్మ మనల్ని నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.